మీరే స్నేహితుడి గురించి పాడుతున్నారండి? మీరే స్నేహితుడి గురించి పాడుతున్నారు? నేనైతే నా యేసయ్య గురించి పాడుతున్నాను. మన స్నేహితుడు అనేలోగా ఇహలోక స్నేహితుల గురించి మీరు అనుకుంటున్నారేమో. ఇహలోక స్నేహితులు మన స్నేహితులు. మరి నా స్నేహితుల ద్వారా ఎంతో మోసపోయానండి, దెబ్బతిన్నానండి అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? ఎత్తచ్చండి, నో ప్రాబ్లం. అంటే నాకు నా స్నేహితులు చాలా నమ్మకస్తులండి అని అంటారా? కానీ తగిన సమయంలో అవసరం వచ్చినప్పుడు ఏ స్నేహితుడు మనకి సహాయం చేయడండి. ఆపదలో ఆదుకునే నిజ స్నేహితుడు మన దేవుడు, మన యేసయ్య. ఇంకా మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, కానీ నా స్నేహితులు అని అంటున్నాడు. యు ఆర్ అ ఫ్రెండ్ ఆఫ్ అ మైటీ గాడ్. అంటే ఎలా ఉంటుందండి మీకు? ఎలా ఉంటుంది? నా ఫ్రెండ్ నా ఈ లోక ప్రెసిడెంట్, లేకపోతే యుఎస్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ అని అంటే ఎలా ఉంటుంది మీకు? ఎంత గర్వంగా చెప్తారు, ఎంత సంతోషంగా గర్వంగా. నీకు తెలుసా, నాకు ఆయన తెలుసు, ఈజ్ మై ఫ్రెండ్ అని అంటాం. కానీ మన ప్రెసిడెంట్, ఈ లోకపు ఒక కంట్రీ ప్రెసిడెంట్ల కన్నా గొప్ప దేవుడు ఈ లోకపు ప్రెసిడెంటే, ఈ లోకపు సృష్టించిన సృష్టికర్తే మన స్నేహితుడు అవ్వాలని కోరుతున్నాడంటే దానికన్నా ధన్యత ఏముంటుందండి? మనకన్నీ కళ్ళెదుట కనిపించేవి మనకు కావాలి, దృశ్యమైనవి మనకి కావాలి, అదృశ్యమైనవి మనకి అవసరం లేదు. నాలో కనపడిన దేవుడు నాకు స్నేహితుడైతే ఏంటి? నాకు కనపడాలి, నాకు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు నాకు కనపడాలి. మంచి స్థాయిలో ఉన్న వాళ్ళే నాకు స్నేహితుడు అంటే చెప్పుకోవడానికి గొప్ప అని అనుకుంటాం. కానీ ఏ ఒక్కరు స్థానం ఉన్నప్పుడు చాలామంది అందరూ ఉంటారు మన పక్కన. స్థానం పోయిన తర్వాత, ఆ హోదా పోయిన తర్వాత, మన దగ్గర డబ్బులు పోయాక, లేకపోతే మన దగ్గర ఉద్యోగం పోయాక, లేకపోతే మనకేమీ లేనప్పుడు ఆదుకునేవాడు ఏ స్నేహితుడు ఈ లోక స్నేహితుడు కాదు. ఒకవేళ ఆదుకున్నా అది రిటర్న్ హెల్ప్ కోరుతారు. కానీ మనం మన నిజ స్నేహితుడు ఎవరండి? మన యేసయ్య అండి, మన యేసయ్య. నీ గురించి అన్నీ తెలుసు, మీ హృదయంలో ఉన్న పాపము తెలుసు, మన పాత జీవితము తెలుసు, మన మైండ్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసు, మన పాత బ్రతుకంతా దేవునికి తెలుసు, మన పాపాలన్నీ దేవునికి తెలుసు. కానీ అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను నా కుమారుడిగా, కుమార్తెగా, నా రాజ్యపు వారసులుగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. నా స్నేహితులు అని అంటున్నాడు దేవుడు. మీ హృదయాన్ని ఇప్పండి మీ స్నేహితులకి. మీ హృదయం విప్పి, ఇదిగో నేను ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, నేను అప్పట్లో నేను ఇలా ఉండేదాన్ని, అలా ఉండేవాడిని అని అంటే అందరూ అనుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మన స్థితి అంతా ఎరిగిన దేవుడు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు మరొక్కసారి ప్రాణం పెట్టాలన్నా నేను పెడతాను. అంత రీతిగా, అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఫ్రెండ్ మనతో ఉన్నప్పుడు, నా సర్వం, నా ప్రాణప్రియుడా, నీ కోసమే నే వేచానే నిరతం, నీ తోడికై ఇచ్చేదని నా సర్వస్వము, నాకున్న ఆశలు. ఈ డేట్స్ మన ఈ చరణం మరొకసారి పాడదామా? నా ప్రాణప్రియుడా